వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క 17,000 పైగా ఉన్నటువంటి జాబ్స్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వీటిలో ఎస్ఐ కానిస్టేబుల్ కానీ సుమారు 10 రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులో ప్రధానంగా 33% అనేవి మహిళలకి అయితే కేటాయించడం జరిగింది. ఇక పోలీసు కొలువులపై అమ్మాయిల్లో ఆసక్తి అంటూ ఈ యొక్క ఎవరైతే ఉన్నారో డీజీపీ గారు స్థానికంగా ఉన్నటువంటి వారు మాట్లాడడం జరిగింది అనమాట. ఇప్పటివరకు మొత్తం 3.50 lakhs అప్లికేషన్స్, వీటిలో 26% దరఖాస్తులు అమ్మాయిలవే అంటూ రిజర్వ్ కేటగిరీల నుంచి 94% అప్లికేషన్స్ అంటూ ఓసీ అభ్యర్థుల నుంచి వచ్చినవి 6% అంటూ. అదేవిధంగా పోలీస్, ఎక్సైజ్, రవాణా పోస్టులకు ఒకేసారి ఎగ్జామ్స్, మొదట ఎస్ఐ, 2 వారాల తర్వాత కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అంటూ ఈ యొక్క బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో వివి శ్రీనివాసరావు గారు మాట్లాడడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కొలువులపై అమ్మాయిల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ పెరిగిందంటూ ఈ యొక్క వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల పోటీ పడడానికి చాలా ఇంట్రెస్ట్ అవకాశంగా వాళ్ళకి కలిసి రావడంతో వారు ఆసక్తి చూపిస్తున్నారంటే ఇక్కడ రావడం జరిగింది. సుమారు ఎస్ఐ పోస్టులు 26%, అంటే 152 నుంచి 170 వరకు ఉద్యోగాలు మహిళలకు అయితే దక్కనున్నాయి. అదేవిధంగా సివిల్ ఏఆర్ పోస్టులు 16%, అంటే 2420 పోస్టులు ఉమెన్స్కి అయితే కేటాయించడం. దీంతో అమ్మాయిల నుంచి ఆ ఉద్యోగులకు దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయంటూ మనకి పర్సంటేజ్ వైజ్ ప్రజెంట్ వచ్చినటువంటి ఈ యొక్క అప్లికేషన్స్ వీరు బేరీజ్ చేసుకొని చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా వీరి యొక్క వెయిటేజీకి సంబంధించి కానివ్వండి, మనకి 3 పోస్టులకు ఒకటే సిలబస్ అంటూ పోలీస్, ఎక్సైజ్, రవాణా పోస్టులకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా మొదటిసారి తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క నెగిటివ్ మార్కింగ్ వ్యవస్థకు సంబంధించి మనం గతంలో క్లియర్గా చెప్పడం జరిగింది. దీనికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో వీటి కోసం ఖచ్చితంగా కింద ప్రీవియస్ వీడియోస్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు దానికి సంబంధించిన వీడియోస్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకి ఈ యొక్క మెరిట్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఎస్ఐ కానివ్వండి, కానిస్టేబుల్కి సంబంధించి ఇక డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వెయిటేజ్ అంటూ ఈ యొక్క ఏవైతే మోటార్ వెహికల్కి సంబంధించి టీఎస్ఎస్పి పోస్టులకు సంబంధించి లైట్ మోటార్ వెహికల్ అనమాట. లైసెన్స్ ఉంటే 3 మార్కుల చొప్పున వెయిటేజీ వీరికి ఉంటుందంటూ ఈ యొక్క ఏదైతే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అప్పుడు ఉంటుందో ఆ టైంకి లైసెన్స్ ఉంటే సరిపోతుందన్నమాట. అదేవిధంగా ఇక తెలంగాణకు చెందిన 98% ఉండగా 2% ఆంధ్ర, కర్ణాటక అభ్యర్థులు అయితే అప్లై చేసుకున్నారంటూ దానికి సంబంధించి కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. అదేవిధంగా మనకు గ్రూప్ 1కు సంబంధించి 76,080 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఓటీఆర్లో కొత్తగా 98,000 మంది నమోదు. ఎడిట్ చేసుకున్నవారు 2 lakhs అంటూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా ఈ యొక్క గ్రూప్ 1కి సంబంధించి రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఇక్కడ క్లియర్గా ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. గ్రూప్ 1కి సంబంధించి 76,080 దరఖాస్తులు. అదేవిధంగా 10 రోజుల్లో 3,52,433 మంది పోలీస్ పోస్టులకు ఎక్సైజ్, పోలీస్, రవాణా శాఖలో వివిధ ఉద్యోగాల భర్తీ కలిపి మొత్తం 17,291 పోస్టులకి దీనికి సంబంధించి అప్లికేషన్స్ వచ్చాయంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి గ్రూప్ 1 కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అప్డేట్స్. సో ఎలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.